అందరికీ నమస్కారం. ఇవాళ 10th క్లాస్ కెమిస్ట్రీలో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లో సెకండ్ వీడియోకి వచ్చాం మనం. సో ఈ రోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతుంది ఏంటంటే ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్, కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్. ఎల్లోట్రోప్స్ అంటే ఏంటంటే కార్బన్ కానీ ఏదైనా ఏ సబ్స్టెన్స్ అని ఏ ఎలిమెంట్ అయినా డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉండటాన్ని డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో మనకి అవైలబుల్ గా ఉండటాన్ని ఎల్లోట్రోప్స్ అంటారు. ఇప్పుడు మనం కార్బన్ ఎల్లోట్రోప్స్ డైలీ లైఫ్ లో చాలా సందర్భాల్లో చూస్తుంటాం. బొగ్గు, కోల్ అదొక కార్బన్ ఎల్లోట్రోప్. తర్వాత గ్రాఫైట్, మనం పెన్సిల్ లిడ్స్ లో యూజ్ చేస్తుంటాం. గ్రాఫైట్ అదొక కార్బన్ ఎల్లోట్రోప్. డైమండ్ ఒక కార్బన్ ఎల్లోట్రోప్. ఇవన్నీ కార్బన్సే. కార్బన్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. సో కార్బన్ యొక్క ఈ డిఫరెంట్ ఫార్మ్స్ ని మనం ఏమంటాము? ఎల్లోట్రోప్స్ అంటాం. ఎల్లోట్రోప్స్ అంటే డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉండటము, డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో ఉండటం. ఇది కార్బన్ అనే కదా, జనరల్ గా చాలా ఎలిమెంట్స్ ఎల్లోట్రోప్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆక్సిజన్ O2 ఆక్సిజన్ గా ఉంటుంది, O3 ఓజోన్ గా ఉంటుంది. అంటే O2 O3 రెండు కూడా ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఆక్సిజన్. అట్లా మనకి కార్బన్ కూడా ఎల్లోట్రోప్స్ ఉంటాయి. ఎల్లోట్రోప్స్ అంటే డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ ఎగ్జిబిట్ చేసి ఉండాలి. ఆ డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ అంటే ఫిజికల్ ఫార్మ్స్ లో డిఫరెన్స్ ఉండాలి. ఎలిమెంట్స్ అవి స్ట్రక్చరల్ గా, అంటే ఒక ఫామ్ లో ఒక స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది, ఇంకొక ఫామ్ లో వేరే స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది. ఇప్పుడు డైమండ్ తీసుకున్నాం అనుకోండి, డైమండ్ లో కార్బన్స్ యొక్క స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది, గ్రాఫైట్ లో స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది, బక్మిన్స్టర్ ఫుల్లరిన్స్ లో స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది. వేరు స్ట్రక్చర్స్ లో ఉండటానే మనం వేరు ఫిజికల్ ఫార్మ్స్ అంటాం. అవే వేరు ఫిజికల్ ఫార్మ్స్ అంటే అలా వేరు ఫిజికల్ ఫార్మ్స్ లో ఉండటాన్ని ఎల్లోట్రోప్స్ అంటారు. ఎల్లోట్రోప్స్, కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్. డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరిన్స్, నానో ట్యూబ్స్ ఇవన్నీ కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్. ఎల్లోట్రోప్స్ ఎలా ఉంటాయి? డిఫరెంట్ ఫిజికల్ ఫార్మ్స్ లో ఉంటాయి. అండ్ వాటి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ కూడా, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ డిఫరెంట్ గా ఉంటాయి. సిమిలర్ గా ఉండటం అరుదు, చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకున్నాం, డైమండ్, గ్రాఫైట్, ఇది కార్బన్ ఎలిమెంటే, ఇది కార్బన్ ఎలిమెంటే. డైమండ్ కార్బన్ యొక్క ఎల్లోట్రోపే, గ్రాఫైట్ కూడా కార్బన్ యొక్క ఎల్లోట్రోపే. మరి డైమండ్ ఏమో హార్డెస్ట్ మెటల్ దట్ వీ నో ఆన్ ఎర్త్. మనకి తెలిసిన హార్డెస్ట్ మెటీరియల్స్ లో డైమండ్ కూడా ఒకటి. మరి ఇటువైపు గ్రాఫైట్ చూస్తే చాలా వీక్, ఈజీగా విరిగిపోతుంది. గ్రాఫైట్ లిడ్స్ చూస్తుంటాం మనం, పెన్సిల్ లిడ్స్ కొత్తగానే విరిగిపోతుంటాయి. చూసారా, కార్బన్ యొక్క ఈ రెండు ఫార్మ్స్ లోనే ఇంత తేడా ఉంది. ఒకటేమో హార్డెస్ట్ మెటీరియల్, ఇంకోటేమో వీకెస్ట్ మెటీరియల్. అంటే ఫిజికల్ ఫార్మ్స్ లో తేడా ఉన్నాయి. ఒకటి హార్డ్ ఉంది, ఒకటి వీక్ ఉంది. అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా, డైమండ్ కెమికల్ ప్రాపర్టీస్, గ్రాఫైట్ కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ మనకి కోల్ కెమికల్ ప్రాపర్టీస్, చార్కోల్ కెమికల్ ప్రాపర్టీస్, ఇవన్నీ కెమికల్ ప్రాపర్టీస్ మోర్ ఆర్ లెస్, కొంచెం ఎక్కువ తక్కువ మొత్తానికి అయితే డిఫరెంట్ గా ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిఫరెంట్ ఎల్లోట్రోప్స్ యొక్క ఫిజికల్ ఫార్మ్స్, ఫిజికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాటిని మనం ఎల్లోట్రోప్స్ అంటాం. మెయిన్ గా కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్ ని 2 టైప్స్ లో సెగ్రిగేట్ చేశారు, కేటగరైజ్ చేశారు. అంటే కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్ 2 టైప్స్. ఒకటి అమార్ఫస్ ఎల్లోట్రోప్స్, రెండోది క్రిస్టలైన్ ఎల్లోట్రోప్స్. కార్బన్ యొక్క ఎల్లోట్రోప్స్ జనరల్ గా 2 టైప్స్ లో ఉన్నాయి. ఒకటేమో అమార్ఫస్, రెండోది క్రిస్టలైన్. అమార్ఫస్ అంటేనే మీనింగ్ ఏంటంటే నో డెఫినెట్ షేప్, ఒక ఆర్డర్డ్ షేప్ లేనివి అని అర్థం. అమార్ఫస్ ఎలిమెంట్స్ అన్ని స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ లో ఒక ఏరియాలో ఎలిమెంట్స్ మధ్య, ఆటమ్స్ మధ్య ఉండే లెంగ్త్, బాండ్ లెంగ్త్ కానీ, వాటి అరేంజ్మెంట్స్ కానీ, అదే ఆటంలో అదే అరేంజ్మెంట్ లో వేరే దగ్గర ఆటమ్స్ మధ్య ఉండే
బాండ్ లెంగ్త్ వేరే ఉంటుంది, అంటే ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర దూరం ఉంటుంది, డిజార్డర్డ్ గా ఉంటుంది. అందుకని ఒక షేప్ ఉండదు. అమార్ఫస్ కి ఒక డెఫినెట్ షేప్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక పౌడర్ ఫామ్స్ లో ఉంటాయి. మీరు చూడండి, కార్బన్ పౌడర్ ఉంటుంది. కార్బన్ పౌడర్ అంటే మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు మనం దీపాలు, కిరోసిన్ దీపాల వల్ల మనకి సూట్ ఏర్పడుతుంది, పొగ ఒక నల్లటి పొగ ఏర్పడుతుంది, కార్బన్. అంటే పౌడర్ ఫామ్ లో ఉంటాయి అమార్ఫస్లు అన్ని కూడా. వీటికి ఒక డెఫినెట్ షేప్స్ ఉండవు, యూనిఫామ్ స్ట్రక్చర్ ఉండదు వీటికి. ఇది అమార్ఫస్. క్రిస్టలైన్ మాత్రం దీనికి ఆపోజిట్, డెఫినెట్ షేప్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కు స్టడీ ఉంటుంది. ఈ షేప్ లో ఉంటే కార్బన్ ఆటమ్స్, వీటి బాండ్ లెంగ్త్ ఎంత ఉంటుంది అనే ఒక స్టడీ అనేది ఇక్కడ ఉంటుంది. క్రిస్టలైన్ ఫామ్స్ కాబట్టి దానికి డెఫినెట్ షేప్ ఉంది కాబట్టి డెఫినెట్ స్టడీ ఉంటుంది. ఒక క్రిస్టలైన్ ఫామ్ కి ఇంకో క్రిస్టలైన్ ఫామ్ కి క్లియర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు గ్రాఫైట్, డైమండ్ డిఫరెన్స్ మనం క్లియర్ గా చదువుతాం. ఎందుకంటే దీనికి ఒక డెఫినెట్ షేప్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. దీనికి ఒక డెఫినెట్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే క్రిస్టలైన్ ఫామ్స్ అంటేనే, అల్లోట్రోప్స్ అంటేనే ఒక పర్టిక్యులర్ గా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండేవి క్రిస్టలైన్ ఫామ్స్. నీట్ స్టడీ ఉంటుంది, స్ట్రక్చర్ గురించి కూడా ఒక నీట్ స్టడీ ఉంటుంది, డీటెయిల్డ్ గా స్టడీ ఉంటుంది క్రిస్టలైన్ ఫామ్స్. సో అమార్ఫస్ లో మనం కనుక ఎగ్జాంపుల్స్ చూస్తే చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు కోల్, మనకి జనరల్ గా అవైలబుల్ గా ఉండే కోల్, బొగ్గు. చార్కోల్, వుడ్ చార్కోల్. చార్కోల్స్ లో రకరకాలు ఉంటాయి. వుడ్ చార్కోల్ ఇది వుడ్ కి సంబంధించిన చార్కోల్. యానిమల్ చార్కోల్ చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. సూట్, పొగ, ఇవన్నీ కూడా అమార్ఫస్ ఫార్మ్స్. షుగర్ చార్కోల్ ఇంకోటి ఉంటుంది, షుగర్ చార్కోల్. కోల్ అంటేనేమో మనం ఎయిర్ సమక్షంలో, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, మనం దేనన్నా బర్న్ చేసినప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్, దేనన్నా అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్, ఈ ఎయిర్ సమక్షంలో మనం మండించినప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ఫామ్ అయ్యే రెసిడ్యూ అన్నమాట. అంటే మనకి చివరికి మంట అంతా అయిపోయాక మిగిలేది బొగ్గు, నల్లటి పదార్థం ఉంటుందా, అది కోల్. చార్కోల్ అంటేనేమో ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, దేనన్నా మనం ఎయిర్ ఆబ్సెన్స్ లో, ఆక్సిజన్ సమక్షంలో కాకుండా ఎయిర్ ఆబ్సెన్స్ లో మండించినప్పుడు ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఏర్పడే బొగ్గు, ఇది బొగ్గే. చార్కోల్ అన్నా కోల్ అన్నా బొగ్గే. ఇదేమో ఎయిర్ సమక్షంలో మండించినప్పుడు ఏర్పడే బొగ్గు, ఇదేమో ఎయిర్ ఆబ్సెన్స్ లో, ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ హీట్ చేసినప్పుడు ఏర్పడే బొగ్గు అన్నమాట. వుడ్ చార్కోల్ అయినా, యానిమల్ చార్కోల్ అయినా, షుగర్ చార్కోల్ అయినా, ఇవన్నీ కూడా. సూట్ అంటేనేమో పొగ, మన నల్లటి పొగ ఏర్పడుతుంది చూడండి, కిరోసిన్ దీపాలు వాటిల్లో మనకి గోడలకి వాటికి అంటుకుంటుంది, అది సూట్. ఇవన్నీ కూడా అమార్ఫస్ ఫార్మ్స్. క్రిస్టలైన్ ఫార్మ్స్ చూస్తే మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నవి రాసిన, జనరల్ గా క్రిస్టలైన్ ఫార్మ్స్ ఇన్ని అని మనకు స్పెసిఫిక్ నెంబర్ లేదు, 6, 7 అబౌవ్నే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. సో మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్న వరకు క్రిస్టలైన్ ఫార్మ్స్ ఏవేంటి అంటే డైమండ్, ఇంకోటి ఏంటిది గ్రాఫైట్, నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను బక్మినిస్టర్ ఫుల్లరైన్, C60. అంత పెద్ద పేరు రాసే బదులు సింపుల్ గా C60 రాద్దాం, బక్మినిస్టర్ ఫుల్లరైన్. ఇంకొకటి నానో ట్యూబ్స్ అని మనకి ఇంకొకటి కూడా ఉంది, నానో ట్యూబ్స్. సో మొత్తం మనకి ఒక 4 రకాల క్రిస్టలైన్ అల్లోట్రోప్స్ ని మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో పరిచయం చేశారు. మనం ఇది ఎట్లాగో అమార్ఫస్ అల్లోట్రోప్స్ అంటే ఏమనుకున్నాం, వాటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉండవు, డెఫినెట్ స్టడీ అంటూ ఏముండదు కాబట్టి మనం దీని గురించి చదువుకునేది కూడా లేదు. ఇవి మాత్రం క్రిస్టలైన్ అల్లోట్రోప్స్ అంటే వీటి స్ట్రక్చర్స్ కు ఒక పర్టికులర్ స్టడీ ఉంటుంది, దీంట్లో ఎలా ఉంటుంది అని ఉంటుంది కాబట్టి మనం వీటిని డీటెయిల్ గా ఈ రోజు క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాం. రైట్. సో ఫస్ట్ మనకి డైమండ్ గురించి చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే డైమండ్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ మెటీరియల్. జ్యువెలరీస్ కి మనం బాగా యూజ్ చేసేది డైమండ్, చాలా ఖరీదైనది కాబట్టి డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్స్ పెట్టుకుంటే అదొక స్టేటస్ సింబల్. రైట్. డైమండ్ ఒక క్రిస్టలైన్ ఫామ్ అని మనం ఇప్పుడే చూసాం. మరి ఈ క్రిస్టలైన్ ఫామ్ లో డైమండ్ లో
కార్బన్ యాటమ్స్, కార్బన్. ఇంకొకటి అండి, డైమండ్ అండ్ గ్రాఫైట్ అని మీకు చెప్పాను చూసారా, డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్, ఫుల్లరెన్స్, ఇవన్నీ కూడా ప్యూర్ కార్బన్ ఎలిమెంట్స్ కి సంబంధించిన స్ట్రక్చర్స్. ఈ క్రిస్టలైన్స్ లో కార్బన్ ఎలిమెంట్స్, ప్యూర్ గా కార్బన్ ఎలిమెంట్స్ కి సంబంధించింది. ఇక్కడ అమార్ఫస్ ఫార్మ్స్ లో మనం చూసిన వాటిలో కార్బన్ తో పాటు కొన్ని ఇంప్యూరిటీస్, లిటిల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. అంటే ప్యూర్ కార్బన్ ఎలిమెంట్స్ కి సంబంధించినవి కావు ఇవి. ఇంకా చెప్పాలంటే కార్బన్ కాంపౌండ్స్ కు సంబంధించినవి. ఇక్కడ మనం అమార్ఫస్ ఫార్మ్స్ లో చూసిన ఎగ్జాంపుల్స్ కార్బన్ యొక్క కాంపౌండ్స్ అనొచ్చు. కార్బన్ ఉంటుంది, మేజర్ గా కార్బన్ ఉంటుంది, లిటిల్ అమౌంట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి వీటిలో, కోల్, చార్కోల్స్ వీటిలో. కానీ వీటిల్లో డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరెన్స్, నానో ట్యూబ్స్, ఇవన్నీ కూడా ప్యూర్ కార్బన్ ఎలిమెంట్ కి సంబంధించి 100% కార్బన్ ఎలిమెంట్ మాత్రమే ఉంటుంది. వాటికి సంబంధించినవి అనమాట 4. సో అందులో మొట్టమొదటిది డైమండ్. డైమండ్ లో కార్బన్ టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్ లో ఈ స్ట్రక్చర్ ఉంటుంది. టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్ లో ఈ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ ఉందనుకోండి, దీనికి ముందు ఇటొక కార్బన్, దీనికి వెనకాల అంటే మనం జనరల్ గా కెమిస్ట్రీలో ఇట్లా డాటెడ్ లైన్స్ డ్రా చేస్తాం. ఇలా కార్బన్ ఇట్లా గీసామంటే దాని అర్థం ఏంటంటే వెనకాల ఉంటుంది. ఇప్పుడు నా ఫింగర్స్ లో చూడండి, ఈ మిడిల్ ఫింగర్ కొంచెం వెనకాలకు ఉంది. సో ఈ రెండు కార్బన్స్ అయితే ఈ వెనకాల ఫింగర్ ఈ కార్బన్, అండ్ పైన ఒక కార్బన్. సో 4 కోవలెంట్ బాండ్స్. అంటే ప్రతి కార్బన్ దాని చుట్టూ ఎన్ని కార్బన్ ఆటమ్స్ తో సరౌండ్ అయ్యి ఉంది? ఈ కార్బన్ ఆటమ్ మొత్తం 4 కార్బన్ ఆటమ్స్ తో సరౌండ్ అయ్యి ఉంది. మళ్ళీ ఏ కార్బన్ ఆటమ్ అని, ఇప్పుడు ఈ కార్బన్ ఆటమ్ ఉంది అనుకోండి, ఇది మళ్ళీ ఒక 4 కార్బన్ ఆటమ్స్ తో సరౌండ్ అయ్యి ఉంటుంది. చూడండి, కార్బన్ అంటే రివర్స్ ఇన్వర్టెడ్ టెట్రాహెడ్రన్ టైప్ లో అనమాట కార్బన్. మళ్ళీ ఈ కార్బన్ ఉందనుకోండి, కార్బన్. ఇప్పుడు ఈ కార్బన్ ఉందనుకోండి, కార్బన్. సో ఇట్లా ఒక క్రిస్టలైన్ స్ట్రక్చర్ అంటాం. అన్ని టెట్రాహెడ్రన్స్ లింక్ అయ్యి ఉన్నాయి అనమాట. ఒక టెట్రాహెడ్రన్ దానికి ఇంకొక టెట్రాహెడ్రన్ అటాచ్, మళ్ళీ దాని పైన అటాచ్, కింద టెట్రాహెడ్రన్ అటాచ్, ముందు టెట్రాహెడ్రన్ అటాచ్, వెనక టెట్రాహెడ్రన్ అటాచ్. మొత్తం టెట్రాహెడ్రన్స్ యొక్క ఒక పెద్ద గ్రూప్ అన్నమాట డైమండ్ అనేది. ఎన్ని ఉంటాయంటే ఇన్యూమరబుల్, ఎన్ని అయినా ఉండొచ్చు. డైమండ్ యొక్క సైజుని బట్టి అందులో కార్బన్ టెట్రాహెడ్రన్స్ ఇన్యూమరబుల్ గా ఉంటాయి. అండ్ అన్ని టెట్రాహెడ్రన్స్ ఎన్విరాన్మెంట్ లో కార్బన్స్ ఉంటాయి. డైమండ్ లో ఇది ఏంటది, ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాక, టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ రాస్తాను, ఇది ఒకటో పాయింట్ అన్నా. రెండో పాయింట్ ఏంటంటే, దిస్ ఇస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్, హార్డెస్ట్ మెటీరియల్ నోన్. ఇప్పటి వరకు మనకు తెలిసిన మెటీరియల్స్ లో హార్డెస్ట్ మెటీరియల్ అన్నమాట. ఇది చాలా గట్టిది. డైమండ్ ని మనం బ్రేక్ చేయటం అనేదానికి చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. సో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు బ్రేక్ ద మెటీరియల్, డైమండ్ మెటీరియల్ ఇన్ నార్మల్ కండిషన్స్ లో మనం దాన్ని బ్రేక్ చేయలేం. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇట్ ఈస్ బ్యాడ్ మెటీరియలా? కాదు, డైమండ్ గుడ్ మెటీరియల్. ఇన్ఫాక్ట్ మనకు కావాల్సిన బాగా ఇష్టమైన మెటీరియల్. బ్యాడ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఇందులో బ్యాడ్ అనమాట. అంటే కరెంట్ ని ఇది కండక్ట్ చేయదు, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీనికి ఒక రీజన్ నేను చెప్తాను. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసాం, కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంత? 4. కార్బన్ కి టెట్రా వ్యాలెన్సీ ఉంటుంది, 4 బాండ్స్ ఫామ్ చేయగలదు. ప్రతి కార్బన్ ఆటమ్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4. కార్బన్ చుట్టూ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయా? లేదు. ఈ 4 ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ ఈ కార్బన్ తో బాండింగ్ లోకి వెళ్ళిపోయింది, కోవలెంట్ బాండ్. ఈ ఎలక్ట్రాన్ ఇటు కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది, ఈ ఎలక్ట్రాన్ ఇటు కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది, ఈ ఎలక్ట్రాన్ ఇటు కోవలెంట్ బాండ్ ఫామ్ చేసింది. సో ఎక్కడైనా ఎలక్ట్రాన్స్ ఖాళీగా ఉన్నాయా? లేవు. అంటే డైమండ్ లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉండవు, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఇఫ్ దేర్ ఆర్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్, దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ద కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ దట్ మెటీరియల్. మనం చదువుకున్న ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో
కండక్టర్స్ అంటే ఏంటి? మెటల్ కండక్టర్స్ అంటే మెటల్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఉంటాయి, అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. అలాగా ఫ్రీగా తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుందని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు. సో ఆబ్వియస్ గా దిస్ ఈస్ ద వెరీ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇంకా చెప్పాలంటే దీనికి ఒక పాయింట్ మనం యాడ్ చేయొచ్చు. ఏంటంటే ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ టు లైట్. లైట్ కి ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇది దాన్ని మనం షైనీగా ఉంటుంది. అంటే లైట్ అనేది ఈ డైమండ్ లో నుంచి పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అన్నమాట. తన నుంచి లైట్ పాస్ చేయించకపోతే దాన్ని మనం ఒపాక్ అంటాం. ఇది ట్రాన్స్పరెంట్, డైమండ్ ఇస్ ట్రాన్స్పరెంట్. ఇవి మనకు డైమండ్ కి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి డైమండ్ గురించి ఇంతే ఉంది బుక్ లో. ఓకేనా? క్లియర్? సో హార్డెస్ట్ మెటీరియల్, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు బ్యాడ్ అనేది చెప్పాను. అండ్ ట్రాన్స్పరెంట్ టు లైట్. రైట్. నెక్స్ట్ గ్రాఫైట్. చాలా ఇంపార్టెంట్. డైమండ్ కన్నా కూడా గ్రాఫైట్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి. ఎందుకు చెప్పండి? గ్రాఫైట్ మనకి చాలా అప్లికేషన్స్ లో యూజ్ అవుతుంది. డైమండ్ అంటే మనం అన్నిట్లో వాడలేం కదా, కాస్ట్లీ మెటీరియల్ కాబట్టి మనం డైమండ్ అన్ని చోట్ల వాడలేం. బట్ సెకండ్ది గ్రాఫైట్. గ్రాఫైట్ అనేది మనకి జనరల్ గా ఎర్త్ క్రస్ట్ లో కామన్ గా దొరికే ఒక మినరల్. అది మనకి నేచురల్ లో దొరుకుతుంది. గ్రాఫైట్ అనేది డైమండ్ కి డిఫరెంట్ ఫామ్. డైమండ్ ఏమో హార్డెస్ట్ మెటీరియల్. డైమండ్ లో మీకు ఒక మాట మర్చిపోయిన, డైమండ్ లో కార్బన్ sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. డైమండ్ లో కార్బన్ sp3 హైబ్రిడేషన్ ఉంటుంది. గ్రాఫైట్ లోకి వచ్చేసరికి ఏమో కార్బన్ sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. sp2 హైబ్రిడేషన్ అంటే అదే స్ట్రక్చర్ మనం హైబ్రిడేషన్ నేర్చుకున్నాం కదా, ట్రైగోనల్ ప్లేనార్. అంటే గ్రాఫైట్ లో ప్రతి కార్బన్ ఆటం 3 కార్బన్ ఆటమ్స్ ని సరౌండింగ్ చేసి ఉంటుంది. ప్రతి కార్బన్ ఆటం చుట్టూ 3 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. ట్రైగోనల్ ప్లేనార్ ఒక ప్లేన్ మీద. అంటే ఇప్పుడు ఒక కార్బన్ ఆటం మిడిల్ లో ఉందనుకోండి, ఇటో కార్బన్ ఆటం, ఇటో కార్బన్ ఆటం, ఇటో కార్బన్ ఆటం. ఇది మొత్తానికి ఒక ప్లేన్ లో ఉంటుంది, 2D లో ఉంటుంది. అలాగే ఇది ఒక ట్రైగోనల్ స్ట్రక్చర్. దీనికి ఆనుకొని అటాచ్ అయ్యి ఇంకొక ట్రైగోనల్, ముందు ఒక ట్రైగోనల్, వెనక ఒక ట్రైగోనల్. అంటే ట్రైగోనల్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ట్రైగోనల్ స్ట్రక్చర్స్. ఒక లేయర్ లాగా ఒక స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటాయి. దాని కింద అంటే నియర్లీ ఈ లేయర్ ఒక లేయర్ అయిందనుకోండి, ఇది ఒక లేయర్ అనుకోండి. దీని కింద నియర్లీ 3.35 యాంగ్స్ట్రమ్స్ డిస్టెన్స్. అంటే చాలా లిటిల్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్. 1 యాంగ్స్ట్రమ్ అంటే తెలుసా మీకు? 1 యాంగ్స్ట్రమ్ మీన్స్ 10⁻⁻8 సెంటీమీటర్స్. 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8. సో 3.35 యాంగ్స్ట్రమ్స్ అంటే ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్స్ అంటే ఇమాజిన్ చేసుకోండి. లేయర్ కి ఆల్మోస్ట్ ఇంకో లేయర్ ఆనుకొని ఉంటుంది, జస్ట్ ఆనుకొని ఉంటుంది. ఈ రెండు లేయర్స్ కి మధ్యలో డిస్టెన్స్ 3.35 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది అనుకోండి. సో అప్పర్ లేయర్ కింద లేయర్, దాని కింద లేయర్, జస్ట్ పేపర్స్ బండిల్ మీరు ఇమాజిన్, పేపర్ బండిల్స్. ఇప్పుడు A4 షీట్ల బండిల్ ఇమాజిన్ చేసుకోండి. A4 షీట్లు ఉంటాయి కదా, ఓ దాని కింద ఒక పేపర్ కింద పేపర్ ఆనుకునే ఉంటుంది. పేపర్ కి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. అంటే ఒక పేపర్ అంటే మీరేం ఊహించుకోవాలి? ఈ ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్స్ అన్ని ఒక పేపర్, ఒక ప్లేన్ మీద ఉంటాయి. ట్రైగోనల్ స్ట్రక్చర్, దానికి అనుకుని ట్రైగోనల్, దానికి అనుకుని దానికి ముందు దాని వెనకాల ఒక పేపర్ నిండా ట్రైగోనల్ స్ట్రక్చర్స్. మళ్ళీ కింద లేయర్కి పోతే మళ్ళీ ట్రైగోనల్ స్ట్రక్చర్స్, మళ్ళీ కింద లేయర్ పోతే మళ్ళీ ట్రైగోనల్ స్ట్రక్చర్. సో లేయర్స్ గా ఉంటుంది మనకు కార్బన్ ఆటమ్ గ్రాఫైట్ లో స్ట్రక్చర్స్. గ్రాఫైట్ లో లేయర్ టైప్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ది మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే గ్రాఫైట్ లో ట్రైగోనల్ ప్లేనార్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. తర్వాత లేయర్స్ ఉంటాయి. గ్రాఫైట్ లో లేయర్స్ టైప్స్ ఉంటాయి. లేయర్ కింద లేయర్ ఉంటాయి. తర్వాత ఇందులో కార్బన్ ఆటమ్ sp2 హైబ్రిడైజేషన్ లో ఉంటుంది. కార్బన్ sp2 హైబ్రిడైజేషన్.
సో sp2 హైబ్రిడైజేషన్ గురించి మీకు ఒక విషయం తెలుసు. sp2 హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవటం. అంటే ఇక్కడ ఒక అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటుంది, గుర్తుందా? యాక్చువల్గా s 3 pలు కదా, s 3 pలలో sp2 అంటే వీళ్ళు మాత్రమే మిక్స్ అవుతారు. అప్పుడు ఇదేమవుతుంది? అన్హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటుంది. అంటే ప్రతి ట్రైగోనల్ స్ట్రక్చర్ దగ్గర ఒక p ఆర్బిటాల్ ఉంటుంది. ఒక లోన్ పేరు, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ కలిగినటువంటి ఒక ఎలక్ట్రాన్. కార్బన్ చుట్టూ మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టెట్రా వాలెన్సీ కదా. చూడండి, కార్బన్ కి 4 ఎలక్ట్రాన్స్, 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ దీంతో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలి ఉంటుంది, ఏ బాండింగ్ లో ఉండదు, అది ఏ బాండ్ తో ఫామ్ అయి ఉండదు. సో ఇట్లా ఈ లేయర్ నిండా, ఇప్పుడు అప్పర్ లేయర్ ఉందనుకోండి, మనం పేపర్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్లా ఇవన్నీ పేపర్స్ కదా. అంటే ఒక పేపర్, మనం ఒక సింగిల్ పేపర్ తీసుకుంటే ఈ పేపర్ నిండా ట్రైగోనల్ స్ట్రక్చర్స్. ప్రతి ట్రైగోనల్ స్ట్రక్చర్ దగ్గర ఒక కార్బన్ దగ్గర ఒక p ఆర్బిటాల్ ఉంటుంది, అన్హైబ్రిడ్ p ఆర్బిటాల్ ఉంటుంది. అన్హైబ్రిడ్ p ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉంటుంది. అంటే ప్రతి కార్బన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉంది కదా. అంటే ఒక లేయర్ నిండా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే కింద లేయర్ నిండా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అలాగే కింద లేయర్ నిండా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కింద లేయర్ నిండా, ప్రతి లేయర్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్లే గ్రాఫైట్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బెస్ట్ కండక్టర్ ఆఫ్ బెస్ట్ అనొద్దు, మరి ఎక్కువ పేరు ఇచ్చినట్టుంది కదా. కాపర్ ఇవన్నీ ఉండగా దీన్ని బెస్ట్ అంటే వాటి కోపం వస్తుంది కదా. రైట్, గుడ్ కండక్టర్ అందాం. ఎవరి కోపం? గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్రాఫైట్ ఎందుకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది? గ్రాఫైట్ లో ప్రతి కార్బన్ దగ్గర ఒక అన్హైబ్రిడ్ p ఆర్బిటాల్ ఉంటుంది. ఆ p ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎవరితో బాండ్ ఫామ్ చేయనటువంటి అన్పేర్డ్, అన్బాండెడ్, అలోన్ ఒంటరిగా ఉండే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఒంటరి ఎలక్ట్రానే ఈ ఎలక్ట్రిసిటీ. ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటాయి కదా, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కదా. తర్వాత గ్రాఫైట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ లూబ్రికెంట్స్. చాలా 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 ఇంపార్టెంట్ అండి. లూబ్రికెంట్స్ గా వాడతారు గ్రాఫైట్స్ ని. మీకు లూబ్రికెంట్స్ అంటే తెలుసా? మీకు లూబ్రికెంట్స్ అంటే ఆయిల్స్, గ్రీజెస్, లూబ్రికెంట్స్. జనరల్ గా ఈ లూబ్రికెంట్స్ దేనికి వాడతారు? ఎక్కడైనా సౌండ్ వస్తుండే, డోర్ కిర్ర సౌండ్ వస్తుండే, వేసేటప్పుడు మూసేటప్పుడు సౌండ్ వస్తుంటుంది. అక్కడ మనం 2 ఆయిల్ డ్రాప్స్ వేస్తే సౌండ్ రాదంటే అక్కడ లూబ్రికెంట్స్ వాడితే కొద్దిగా మూమెంట్ సాఫ్ట్ అయిపోతుంది. గ్రాఫైట్ కూడా లూబ్రికెంట్ గా యూజ్ చేయొచ్చు. ఎందుకు యూజ్ చేయొచ్చు? లేయర్ మీద లేయర్ ఉంటుంది కదా, పేపర్స్ లేయర్స్ కదా. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మనకు ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి చూడండి, పేకలు, ఆడుకునే పేకలు, ప్లేయింగ్ కార్డ్స్. కొన్నప్పుడు అవి ఎలా ఉంటాయి తెలుసా? కొత్త కొన్నప్పుడు సెట్ చాలా సాఫ్ట్ గా, ఒక కార్డు మనకు దొరకదు, చేతితో పట్టుకుంటే జారిపోతుంది. సాఫ్ట్ గా ఒక కార్డు మీద ఒక కార్డు సాఫ్ట్ గా స్లిప్ అవుతూ ఉంటుంది. అంటే స్లిప్పరీగా ఉంటాయి, లేయర్స్ అన్ని స్లిప్పరీగా ఉంటాయి. పేపర్స్ మీద పేపర్ పెట్టి పైన పేపర్ మనం జరిపినప్పుడు కింద పేపర్ నుంచి స్లిప్పరీగా జారుకుంటుంది చూసారా? అట్లా లేయర్స్ స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి, సాఫ్ట్ గా స్లిప్పరీగా ఉంటాయి కాబట్టి గ్రాఫైట్ ని లూబ్రికెంట్స్ మనం యూజ్ చేస్తాం. అంటే గ్రాఫైట్ లూబ్రికెంట్స్ ఎక్కడ వాడతారు మరి? ఆయిల్, గ్రీజులు అంటే మన డైలీ లైఫ్ లో చాలా చూడొచ్చు. గ్రాఫైట్ లో లూబ్రికెంట్స్ ఎక్కడ వాడతారంటే, వీటిని హై టెంపరేచర్, వెరీ హై టెంపరేచర్ దగ్గర నడిచే మెషినరీస్ ఉంటాయి చూడండి. మెషినరీస్ పెద్ద హై టెంపరేచర్స్ దగ్గర నడిచే మెషినరీస్ లో ఆయిల్ వేయరు. మనం మామూలు మెషినరీస్ ఉన్నాయి, ఇళ్లలో వాడే ఇనప వస్తువులు ఉన్నాయి అనుకోండి, కటింగ్ బ్లేయర్లు, లేకపోతే సైకిల్ వీల్స్ లో మనం ఆయిల్ వేసుకుంటాం. హై టెంపరేచర్ ఉన్న మెషినరీస్ లో ఆయిల్ వేయలేం. ఆయిల్ వాలటైల్, ఆవిరైపోతుంది, వెంటనే ఆవిరైపోతుంది. వాలటైల్ ఇన్ ద సెన్స్ ఆ టెంపరేచర్కి ఆయిల్ ఆవిరైపోతుంది, అది పనిచేయదు, లూబ్రికెంట్ గా పనిచేయదు. అలాంటి ప్లేసెస్ లో లూబ్రికెంట్ గా గ్రాఫైట్ ని వాడతాం. ఎందుకంటే గ్రాఫైట్ ఒక నాన్ వాలటైల్. హై టెంపరేచర్స్ దగ్గర ఇది నాన్ వాలటైల్, బికాస్ దిస్ ఈస్ నాన్ వాలటైల్ ఎట్ హై టెంపరేచర్స్. ఎంత వేడి దగ్గర అయినా కూడా ఇవి టెంపరేచర్ తో సంబంధం లేకుండా చక్కగా పనిచేస్తాయి. ఎంత
అంత హై టెంపరేచర్స్ దగ్గర పనిచేస్తాయి. అందుకనే హై టెంపరేచర్ దగ్గర నడిచే మెషినరీస్ లో లూబ్రికెంట్స్ గా మనం గ్రాఫైట్స్ ని యూజ్ చేస్తాం. సో లూబ్రికెంట్స్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే స్లిప్పరీగా ఉంటాయి. తర్వాత లూబ్రికెంట్స్ అంటే స్లిప్పరీగా ఉండటానికి కారణం ఏంటని మనకు ఎక్స్ప్లెనేషన్ ఉంది. స్లిప్పరీగా ఉండటానికి ఏంటంటే జనరల్ గా ఒక లేయర్ కి ఇంకొక లేయర్ కి మధ్య కొంత ఫోర్స్ ఉంటుందండి. ఒక లేయర్ కి ఇంకో లేయర్ కి మధ్య ఒక వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి. ఏం ఫోర్సెస్ ఉంటాయి? వీక్ వాండర్ వాల్స్ ఫోర్సెస్ ఎవరికి మధ్య ఉంటాయి? లేయర్ కి మధ్య ఉంటాయి. వాండర్ వాల్ ఫోర్సెస్ మొత్తం 5 రకాలు ఉంటాయి. జనరల్ గా వాండర్ వాల్ ఫోర్సెస్ వీక్ ఫోర్సెస్ అన్నమాట. మన నేచర్ లో రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్ ఉంటాయి, వీకెస్ట్ ఫోర్సెస్ ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్, ఇంటర్న్యూక్లియర్ ఫోర్సెస్ స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్. వాండర్ వాల్ ఫోర్సెస్ వీక్ ఫోర్సెస్. అంటే ఇప్పుడు ఈ 2 లేయర్స్ మధ్య ఫోర్స్ ఉంటుంది, అట్రాక్ట్ చేసుకుంటే ఈ లేయర్ని ఆకర్షించుకుంటుంది. కానీ ఎవరైనా వచ్చి పై లేయర్ని ఇట్లా జరిపారు కూడా జరిగిపోయింది. ఎందుకంటే ఇది గట్టిగా అతుక్కొని అయితే లేదు, ఇట్లా జరిపితే జరిగిపోయింది. సో వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ లో ఏ టైప్ వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ 5 ఉంటాయి. లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్. ఇక్కడ మీకు కనపడుతుందా? లండన్ డిస్పర్షన్ ఇంటరాక్షన్. ఇది మీకు కనిపిస్తుందా? నేను రాసింది సరిపోయింది. ఓకే, లండన్ డిస్పర్షన్ ఇంటరాక్షన్ ఫోర్సెస్ అంటాం. అంటే వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ లో 5 రకాలు ఉంటాయి. ఇది వాండర్ వాల్ ఫోర్సెస్. లండన్ డిస్పర్షన్ అంటే లండన్ లో కనుక్కున్న ఫోర్సులు కాబట్టి ఇవి లండన్ ఫోర్సెస్ అంటూ అనుకున్నారా? కాదు, లండన్ అనే ఒక సైంటిస్ట్ పేరు మీద దీన్ని తయారు చేశారు. లండన్ డిస్పర్షన్ వాండర్ వాల్ ఫోర్సెస్ అంటే మనం కెమికల్ బాండింగ్ ఇంటర్మీడియట్ వీడియో చేసినప్పుడు మీకు నేను క్లియర్ గా చెప్తాను. నేను వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ లేయర్స్ కి మధ్య చాలా వీక్ గా ఉండే ఈ ఫోర్సెస్ అన్నమాట. ఎంత వీక్ గా ఉంటాయంటే ఒక చిన్న వాటర్ మాలిక్యూల్ ఆ లేయర్స్ మధ్యలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఆ లేయర్ల మధ్యలోకి చిన్న వాటర్ మాలిక్యూల్ ఎంటర్ అయినా ఏమంటే ఈ వీక్ గా ఉన్న ఈ కొద్దిగా ఫోర్స్ కూడా తెగిపోతుంది. ఆల్రెడీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది అంటే చాలా వీక్ ఫ్రెండ్షిప్. ఏదో మనసులో వాడికి వీడంటే కోపం, వీడికి వాడంటే కోపం, పైకి మాత్రమే అతుక్కొని తిరుగుతున్నారు. బయట వాళ్ళకి కనపడటానికే ఫ్రెండ్స్, లోపల ఒకళ్ళకంటే ఒకళ్ళు పడుతుంది. అంటే వీక్ గా ఉంది వాళ్ళ ఫ్రెండ్షిప్. ఆల్రెడీ వీక్ గా ఉన్నప్పుడు ఎవడో వచ్చాడో ఒక మాటగా వీడు ఇట్లా అన్నాడు నీ గురించి అన్న, వీడు ఇట్లా అన్నాడు నీ గురించి అంటే ఏమవుతుందో నా ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. అట్లానే ఇక్కడ వాండర్ వాల్ ఆల్రెడీ ఈ 2 లేయర్స్ మధ్య ఉన్న ఫోర్సే వీక్ అట్రాక్షన్ ఫోర్స్. ఆ వీక్ అట్రాక్షన్ ఫోర్స్ కూడా వచ్చిన వాటర్ మాలిక్యూల్ ఎంటర్ అయితే తెగిపోతుంది. అంటే వాటర్ మాలిక్యూల్ ఎంటర్ కాగానే ఈ లేయర్కి సంబంధం పోతుంది. అంటే ఈజీగా ఈ లేయర్ ఇక్కడ స్కిట్ అయిపోతుంది, పక్క జరుగుతుంది లేయర్. అట్లా అనమాట. అందుకనే ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్ ఈజీగా స్లిప్పరీ నేచర్ గా ఉంటుంది, స్లిప్ అవుతుంది. కాబట్టి వీటిని మనం లూబ్రికెంట్స్ గా యూజ్ చేస్తాం. అంటే మనం పెన్సిల్ తో రాసేటప్పుడు కూడా మనం పెన్సిల్ తో రాయటం అంటే ఏంటో తెలుసా? పెన్సిల్లో లిడ్స్ ఉంటాయి. లిడ్ అనేది ఒక గ్రాఫైట్ లిడ్. అంటే ఒక గ్రాఫైట్ లిడ్ని మీరు ఊహించుకోండి, ఒక చిన్న గ్రాఫైట్ రాడ్ని ఊహించుకోండి. అది ఎలా ఉంటుందంటే లేయర్ అన్ని లేయర్స్ మీద లేయర్స్ పెట్టినట్టు ఉంటుంది. సింపుల్ చెప్పండి, లేయర్స్. మీకు ఇంకా సింపుల్ చెప్పండి, క్యారమ్ బోర్డ్ కాయిన్స్ మనం నిలువుగా పెడతాం చూడండి ఆడుకునేటప్పుడు. వైట్ కాయిన్స్ అని ఒకదాని మీద పెడతాం. దూరం నుంచి చూస్తే మనకు అది ఎలా కనపడుతుంది? ఒక వర్టికల్ కాలం లాగా కనపడుతుంది, ఒక రాడ్ లాగా కనపడుతుంది. చాలా దూరం పోయి చూస్తే, దగ్గరకు వచ్చి చూస్తే మనకి ఇండివిజువల్ గా కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే ఇండిపెండెంట్ గా ఇంకో లేయర్ టైప్ మనకి ఇండివిజువల్ గా కనిపిస్తూ ఉంటుంది. సో గ్రాఫైట్లు కూడా లేయర్స్ టైప్ ఉంటాయి. అంటే మనం పెన్సిల్ తో రాసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇలా రాసినప్పుడు పెన్సిల్తో ఇలా అన్నాం అనుకోండి, లేయర్స్ అన్ని ఇక్కడ పడుతూ ఉంటాయి. ఒక లేయర్ దీనికి అతుక్కుంటుంది. పెన్సిల్ మనం కింద కనగానే 2వ లేయర్ ఇక్కడ అతికిపోతుంది. పెన్సిల్ మనం కొంచెం కింద కనగానే లిడ్ లో 3వ లేయర్ ఇక్కడ పడుతుంది. అంటే పెన్సిల్ తో మనం ఇలా అనగానే పెన్సిల్ లో ఉన్న లిడ్ లో ఉన్న లేయర్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ సర్ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంటాయి. అందుకని పెన్సిల్ తో మనం ఎలా రాసుకుంటూ పోతుంటే అలాంటి షేప్ వస్తూ ఉంటుంది. అంటే లేయర్స్ అన్నమాట. లేయర్స్ ఒకదాని తర్వాత వచ్చి ఆ సర్ఫేస్ మీద పడుతూ ఉంటాయి మనం పెన్సిల్ తో రాసుకుంటే. అవి ఈజీలీ ఎరేజబుల్ కూడా. మనం ఎరేజర్ తో ఇలా అంటే ఎందుకు ఎరేజ్ అవుతాయి అంటే
ఆ లేయర్ సర్ఫేస్ మీద అయితే ఉంటుంది కానీ సర్ఫేస్ తో స్ట్రాంగ్ గా అతుక్కోదు, జస్ట్ సర్ఫేస్ మీద పడుతుంది అంతే. ఎరేజ్ చేస్తే సర్ఫేస్ నుంచి వెళ్ళిపోతుంది. సర్ఫేస్ తో ఎలాంటి స్ట్రాంగ్ కాంటాక్ట్ అది మెయింటైన్ చేయదు, ఎందుకంటే వీక్ వాటర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి. సో గ్రాఫైట్ పెన్సిల్ లిడ్స్ లో కూడా మనం యూజ్ చేస్తున్నాం, పెన్సిల్ లిడ్స్. ఓకేనండి, గ్రాఫైట్ చూసారా ఎంత ఇంపార్టెన్స్ ఉందో గ్రాఫైట్ కి. మనకి గ్రాఫైట్ తో మనకి మెయిన్ గా ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం బ్యాటరీస్ వాటిల్లో గ్రాఫైట్స్ చూస్తుంటాం, మనం లూబ్రికెంట్స్ గా యూజ్ చేస్తుంటాం. మనం ఈ గ్రాఫైట్ మోడరేటర్ గా కూడా యూజ్ చేస్తారండి. న్యూక్లియర్ రియాక్టర్స్ లో మోడరేటర్ అని మనకు ఒకటి ఉంటుంది. న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ తగ్గించడానికి కూడా గ్రాఫైట్స్ ని యూజ్ చేస్తుంటారు. అండ్ పెన్సిల్ లిడ్స్ లో కూడా గ్రాఫైట్ యూజ్ చేస్తాం. ఇది గ్రాఫైట్ యొక్క యూజ్. సో లేయర్స్ గా ఉండటం అనేది ఈ స్ట్రక్చర్ యొక్క స్పెషాలిటీ. ఇందులో టెట్రాహెడ్రనా కాదు, ఇది ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటిది? బక్మిన్స్టర్ ఫుల్లరీన్. ప్రాబ్లీ కెమిస్ట్రీలోనే అతి పెద్ద పేరు అది. కెమిస్ట్రీలో జనరల్ గా మనం కాంపౌండ్స్ నుంచి ఎన్నో చోట్ల చదువుతుంటాం, కానీ ఇంత పెద్ద నేమ్ నాకు తెలిసి కెమిస్ట్రీలో ఎక్కడ రాదు. ఒక్కసారి రాద్దాం, మిగిలిన సార్లు షార్ట్ కట్ రాద్దాం. బక్మిన్స్టర్ ఫుల్లరీన్. దీన్నే షార్ట్ ఫామ్ లో ఫుల్లరీన్స్ అని కూడా అంటారు. ఇంత పేరు పెట్టి పిలిచే ఓపిక లేని వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఫుల్లరీన్స్ అంటారు. బక్మిన్స్టర్ ఫుల్లరీన్. ఇప్పుడు దాకా మనం చూసిన గ్రాఫైట్, డైమండ్ అవి క్రిస్టలైన్, అవి కోవలెంట్ స్ట్రక్చర్స్, కోవలెంట్ బాండ్ తో ఫామ్ అయిన కోవలెంట్ స్ట్రక్చర్స్. కోవలెంట్ బాండ్స్ తో ఫామ్ అయితే అంటే ఆటమ్స్ కి మధ్య ఇన్ఫినిట్ కోవలెంట్ బాండ్స్ తో అవి ఒక చైన్ సిస్టమ్ లాగా స్ప్రెడ్ అవుతుంటాయి, ఒక ప్లేనార్ చైన్ సిస్టమ్ లాగా స్ప్రెడ్ అవుతుంటాయి. ఇవి మాలిక్యులర్ స్ట్రక్చర్స్. బక్మిన్స్టర్ ఫుల్లరీన్స్ అనేవి మాలిక్యులర్ స్ట్రక్చర్స్. మాలిక్యులర్ స్ట్రక్చర్స్ అంటే గ్రేప్స్ బంచ్ ఉంటుంది కదా, గ్రేప్స్ బంచ్, ద్రాక్ష పళ్ళ గుత్తి. రియల్ కావు, మనకి ప్లాస్టిక్ దొరుకుతాయి, మెత్తగా ఉంటాయి బాల్స్, గ్రేప్స్ బాల్స్ ప్లాస్టిక్ కార్లలో వాటిలో హ్యాంగ్ చేసుకుంటుంటారు. ప్లాస్టిక్ ఆడుకునే వాళ్ళు పిల్లలు, చిన్న చిన్న పిల్లలకి గ్రేప్స్. దాన్ని ఆ గ్రేప్స్ బంచ్లో ఉన్న గ్రేప్స్ బాల్స్ అన్నిటిని మీరు ఒక రౌండ్ షేప్ లో ఊహించుకోండి. అది యాక్చువల్గా గ్రేప్స్ బంచ్ లాగా ఉంటుంది, అట్లా కాకుండా ఒక రౌండ్ షేప్ లో ఊహించుకోండి. ఒక చిన్న చిన్న బాల్స్ అన్ని అతుకించుకొని ఒక రౌండ్ షేప్ లో ఊహించుకోండి. అది మనకి ఫుల్లరీన్స్ అంటే మాలిక్యూల్స్ అంటే డైమండ్, గ్రాఫైట్ లోనేమో ఆటమ్స్, కార్బన్ ఆటమ్, దాని చుట్టూ కార్బన్ ఆటమ్స్, మళ్ళీ కార్బన్ ఆటమ్, దాని చుట్టూ కార్బన్ ఆటమ్. ఆటమ్స్ అన్ని ఇట్లా స్ప్రెడ్ అవుతూ పోతున్నాయి. బక్మిన్స్టర్ ఫుల్లరీన్ లోనేమో మాలిక్యూల్స్ అన్ని ఒక నేను చెప్పాను కదా, గ్రేప్ బాల్ ఒక మాలిక్యూల్ ఉంటే మాలిక్యూల్స్ అన్ని ఒక రౌండ్ షేప్ లో స్ప్రెడ్ అయినట్టు ఊహించుకోండి. ఇలా హ్యాలో షేప్ లో ఇలా రౌండ్ గా, లేకపోతే ఎలిప్స్ లో కూడా ఉండొచ్చు. ఎలిప్సాయిడ్ కొంచెం పొడుగ్గా, మరి రౌండ్ కాకుండా కొద్దిగా పొడుగ్గా ఉండేలాగా కూడా ఉండొచ్చు. ఎగ్ షేప్ లో ఉండొచ్చు. ఒక సిలిండ్రికల్ షేప్ లో కూడా ఉండొచ్చు. బక్మిన్స్టర్ ఫుల్లరీన్ అంటే జనరల్ గా ఫుట్బాల్ అనకండి, ఫుట్బాల్ వేరు. ఫుట్బాల్ షేప్ లో ఉండేవి ఒక రకం, బక్మిన్స్టర్ ఫుల్లరీన్స్ లో ఫుట్బాల్ షేప్ లో ఉండేవి ఒక రకం. బక్మిన్స్టర్ ఫుల్లరీన్స్ అనేది ఏ షేప్ లోనే ఉండొచ్చు. ఓకేనా, మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో బక్మిన్స్టర్ ఫుల్లరీన్స్ అంటే మాలిక్యూల్స్ అన్ని అరేంజ్ చేసినట్టుగా ఊహించుకోండి. సో ఇది బక్మిన్స్టర్ ఫుల్లరీన్స్ యొక్క బేసిక్స్. యాక్చువల్గా ఈ బక్మిన్స్టర్ ఫుల్లరీన్ అనేది కార్బన్ C60 అంటే 60 కార్బన్స్ అన్ని కలిసి ఒక షేప్ లో ఉంటుంది. బక్మిన్స్టర్ ఫుల్లరీన్ లో స్పెరికల్ షేప్ లో ఉంటాయి. వాటినే మనం బకీ బాల్స్ అంటాం. బకీ బాల్స్ లేదా బకీ ఫుల్లరీన్స్ అంటాం మనం వాటిని. ఇవి స్పెరికల్ షేప్ లో ఉంటాయి. ఇవి స్పెరికల్ షేప్ లో ఉంటాయి. అంటే మీరు ఫుట్బాల్ ఆకారంలో ఉంటుందని చదువుతున్నారు చూడండి, అవి బకీ బాల్స్ స్పెరికల్ షేప్ లో కలిగి ఉంటాయి. జనరల్ గా బక్మిన్స్టర్ ఫుల్లరీన్ అంటే మనకి ఒక లాంగ్ ఎలిప్సాయిడ్, ఒక ఎగ్ షేప్ లో ఉండొచ్చు, ఫుట్బాల్ షేప్ లో ఉండొచ్చు, సిలిండ్రికల్
షేప్లో ఉండొచ్చు, ఎలానే ఉండొచ్చు. మాలిక్యూల్స్ అన్నీ ఒక దగ్గరికి చేరుకొని ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తే బక్మినిస్టర్ ఫుల్లర్. అందులో బక్కీ బాల్స్ అంటే స్పెరికల్ షేప్లో ఉంటాయి. దీని గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు చదువుకునే కొత్త అంటే ముఖ్యమైన అంశాలు అంటూ ఏం లేవు. అంటే గ్రాఫైట్ కన్నా ముఖ్యమైన అంశాలు అంటూ లేదు, లేటెస్ట్గా తయారైన ఇన్వెన్షన్స్. దీని షేప్కి వచ్చేసరికి మాత్రం ఇది బక్కీ బాల్స్ షేప్కి వచ్చేసరికి మాత్రం ఒక ఫుట్బాల్ షేప్ ఉంటుంది. ఆ ఫుట్బాల్ షేప్ కూడా ఎలా ఉంటుందంటే ఒక హెక్సాగాన్ చుట్టూ ఒక పెంటాగాన్ చుట్టూ ఇది పెంటాగాన్ అనుకోండి, పెంటాగాన్ చుట్టూ హెక్సాగాన్స్ అరేంజ్ అయ్యి ఉంటాయి ఇట్లా. ఇదొక హెక్సాగాన్, ఇదొక హెక్సాగాన్, తర్వాత ఇదొక హెక్సాగాన్. ఫుట్బాల్ షేప్ మీకు కొంచెం కనిపిస్తుందా? ఫుట్బాల్ ఆకారం వచ్చినట్టు అనిపిస్తుంది ఏమన్నా? రావట్లేదా సార్? ఇది కొంచెం రైట్. ఇదొక హెక్సాగాన్, ఇదొక హెక్సాగాన్. చూడండి, ఇదొక ఇట్లా రౌండ్గా ఉంటుంది అనమాట. ఇది మధ్యలో ఉన్నది పెంటాగాన్, అంటే ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక కార్బన్, ఇదొక పెంటాగాన్ చుట్టూ హెక్సాగాన్స్ అట్లా. మళ్ళీ ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇది ఇక్కడ ఒక పెంటాగాన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక పెంటాగాన్ ఫామ్ అవుతుంది, ఇదొక పెంటాగాన్ చుట్టూ ఇది హెక్సాగాన్ కదా, హెక్సాగాన్ ఇటో హెక్సాగాన్ మళ్ళీ. సో అట్లా రౌండ్గా ఉంటుంది, ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉంటుంది. టోటల్ మొత్తం మనకి 12 పెంటాగాన్స్, 12 పెంటాగాన్స్, తర్వాత 20 హెక్సాగాన్స్ ఉంటాయి ఒక బక్కీ బాల్లో. టోటల్ 12 పెంటాగాన్స్ అండ్ 20 హెక్సాగాన్స్ ఉంటాయి. అండ్ టోటల్ 60 కార్బన్ ఆటమ్స్ ఉండేటట్టు ఉంటాయండి. ఇవి బక్కీ బాల్స్ ఉంటాయి. ఇది ఒక సైంటిస్ట్ యొక్క నేమ్ ఆధారంగా వేరే, యాక్చువల్గా ఇది కనుక్కున్నది బక్కీ బాల్స్ అని కనుక్కుంది, బక్మినిస్టర్ ఫుల్లర్ అని కనుక్కుంది ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్. వాళ్ళు వేరే సైంటిస్ట్ నేమ్ ని దీనికి సజెస్ట్ చేస్తారు. బక్కీ ఫుల్లరిన్ అనే ఒక బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనే ఒక సైంటిస్ట్ యొక్క నేమ్ ని దీనికి సజెస్ట్ చేశారు. ఆ సైంటిస్ట్ ఆల్రెడీ ఒక ఇన్వెన్షన్ చేశాడు, ఇదే షేప్ లో ఒక సబ్స్టాన్స్ ని కనుక్కున్నాడు, ఆ స్ట్రక్చర్ ని కనుక్కున్నాడు. సో ఈ గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఏమో ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు ఇది కనుక్కున్నారు. బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనే వ్యక్తి వేరే స్ట్రక్చర్ కనుక్కున్నాడు. ఆయన కనుక్కున్న స్ట్రక్చర్, ఈ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కనుక్కున్న స్ట్రక్చర్ సేమ్ ఉంది. అందుకని దీనికి ఈయన పేరు పెట్టారు బక్మినిస్టర్ ఫుల్లరిన్. ఒక చిన్న హిస్టారికల్ ఈవెంట్, అది పెద్ద మనకి ఇష్యూ కాదు. బట్ దీని నేచర్ వచ్చేసరికి ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, బక్మినిస్టర్ ఫుల్లరిన్ అనేది ఇంటర్మీడియట్ గా ఉంటుంది. డైమండ్ కి గ్రాఫైట్ కి ఇంటర్మీడియట్. డైమండ్ అంతా హార్డ్ మెటీరియల్ కాదు, గ్రాఫైట్ అంతా సాఫ్ట్ మెటీరియల్ కాదు, మీడియం గా ఉంటుంది. కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీకు దీంట్లో గ్రాఫైట్ అంత స్ట్రాంగ్ గా ఉండదు, డైమండ్ అంతా వీక్ గా ఉండదు. ఇక్కడ కూడా ప్రతి కార్బన్ ఐటమ్ చూడండి, 3 కార్బన్ ఐటమ్స్ ని సరౌండ్ అయి ఉన్నది. లోపల హ్యాలో ఉంటుంది, 3 కార్బన్ ఐటమ్స్ ని సరౌండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మనకి దొరుకుతాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఇది కరెంట్ ని కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు బక్మినిస్టర్ ఫుల్లరిన్స్ జనరల్ గా ఇప్పటికైతే దీని మీద స్టడీ జరుగుతుంది. వీటి యొక్క మనకి యూజెస్ ఏమున్నాయి, దేంట్లో మెడిసినల్ గా దీని యొక్క యూజెస్ ని స్టడీ చేస్తున్నారు. అండ్ ఇందులో కార్బన్ ఆటమ్ గురించి మీకు నేను చెప్పలేదు కదా, ఇందులో కార్బన్ ఆటమ్ sp2 హైబ్రిడేషన్ ఉంటుంది. కార్బన్ ఆటమ్ sp2 హైబ్రిడైజేషన్ లో ఉంటుంది బక్మినిస్టర్ ఫుల్లరిన్. నెక్స్ట్ నానో ట్యూబ్స్ డిస్కస్ చేద్దాం. నానో ట్యూబ్స్ వెరీ లేటెస్ట్ ఇన్వెన్షన్ అండి. సో ఇవి కూడా ఒక లేయర్ టైప్ ఏ ఉంటుంది, కానీ ఆ లేయర్ ని మనం ఫోల్డ్ చేసి ఒక సిలిండ్రికల్ షేప్ లోకి తీసుకొచ్చినట్టు, అంటే హెక్సాగోనల్ ఒక వలలాగా ఉంటుంది. చూడండి మీకు ఎట్లా చెప్పచ్చు అంటే, ఎగ్జాంపుల్ మీకు ఫీల్ రావాలంటే, ఇప్పుడు మనకి మొక్కల చుట్టూ మనం ఒక వల లాంటిది గ్రీన్ కలర్ మెష్ ఒకటి చుడతారు, తెలుసా మీకు? గ్రీన్ కలర్ మెష్
ఒకటి ఈ మధ్య మొక్కలకి ప్రొటెక్షన్గా చుడుతున్నారు, మీరు దాన్ని ఫీల్ అవ్వదు, ఊహించుకోండి. అది నానో ట్యూబ్స్ అలానే ఉంటాయి. ఇప్పుడు హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఇట్లా ఎగ్జాక్ట్గా నేను డయాగ్రామ్స్ డ్రా చేయలేకపోవచ్చు, బట్ ఇమాజిన్ ఇలాంటి హెక్సాగోనల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఒక లేయర్ అంతా ఇట్లా. సో ఇలాంటి ఒక లేయర్, ఈ బోర్డ్ అంతా నేను ఇలాంటి హెక్సాగాన్స్ నింపానని ఇమాజిన్ చేసుకోండి. ఈ బోర్డ్ అంతా నింపాను ఇలాంటి ఈ నెట్ షేప్ తో నింపి, తర్వాత ఏం చేశానంటే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేశాను, రౌండ్ గా ఫోల్డింగ్ చేశాను. దీన్ని ఇలా తీసి ఇలా ఇటు మలచడం, దీన్ని ఇలా మలచడం, ఏదో చేసి మొత్తానికి రౌండ్ ఒక సిలిండ్రికల్ షేప్ లో చేశాను అనుకోండి, దాన్ని మనం నానో ట్యూబ్ అంటాం. సింపుల్ అయింది. నానో ట్యూబ్ లో కూడా గ్రాఫైట్ లాగానే కూడా ప్రతి కార్బన్ ఆటమ్ చుట్టూ 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి చూడండి. ప్రతి కార్బన్ ఆటమ్ కి చుట్టూ 3 కార్బన్ ఆటమ్స్ ఉండటం వల్ల ఇది లేయర్ టైప్ స్ట్రక్చర్ అవటం వల్ల దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఇవి కూడా బెటర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవి కూడా మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్ఫాక్ట్ దీని అప్లికేషన్స్ రాను రాను పెరుగుతున్నాయి. చాలా చిన్న సైజులో ఉంటాయి నానో ట్యూబ్స్, అంటే చిన్న చిన్న టైప్ సైజులో ఉండటం వల్ల మన ఈ మదర్ బోర్డ్స్ వీటి ఎలక్ట్రానిక్స్ లో ఉంటాయి చూడండి, ఎలక్ట్రికల్ వాటికి మధ్య కాపర్ కనెక్షన్ బదులు, కాపర్ వైర్లతో చిన్న చిన్న ఎలిమెంట్స్ మధ్య ఎలిమెంట్స్ ని కాపర్ తో కనెక్ట్ చేసే బదులు నానో ట్యూబ్స్ తో కనెక్ట్ చేయడం చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తూ చాలా చిన్న సైజులో ఉంటుంది. సో ఇది నానో ట్యూబ్స్ కి సంబంధించి చాలా చిన్న ఇన్ఫర్మేషన్, పెద్ద ఇన్ఫర్మేషన్. నానో ట్యూబ్స్ అనే స్ట్రక్చర్ మాత్రం ఇదండి. మనకి కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంది అంటే డైమండ్ గ్రాఫైట్ గురించి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ ఏదంటే గ్రాఫైట్. ఓకేనా, ఇవి ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, క్రిస్టలైన్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ కార్బన్, రైట్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం ఈరోజు నేర్చుకున్నాం. అదేంటి అంటే కార్బన్ కు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే క్యాటినేషన్. క్యాటినేషన్, కార్బన్ ఎగ్జిబిట్ చేసే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ క్యాటినేషన్. క్యాటినేషన్ ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్సే చాలా తక్కువ మన పీరియాడిక్ టేబుల్లో. కార్బన్ తో పాటు సిలికాన్, బోరాన్ ఇలాంటి ఒక 2-3 ఎలిమెంట్స్ మాత్రమే క్యాటినేషన్ ఎగ్జిబిట్ చేస్తాయి. వీటిలో కార్బన్ ద బెస్ట్. క్యాటినేషన్ అంటే ఏంటంటే సెల్ఫ్ లింకింగ్ ఆఫ్ ఎలిమెంట్ విత్ ఇట్ సెల్ఫ్. సెల్ఫ్ అంటేనే విత్ ఇట్ సెల్ఫ్, ఒక ఎలిమెంట్ తనతో తాను లింక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కార్బన్ చైన్ లాగా, కార్బన్ ఉందనుకోండి, తాను ఇంకో కార్బన్తో లింక్, తాను ఇంకో కార్బన్తో లింక్, ఈ కార్బన్ ఇంకో కార్బన్తో లింక్, ఈ కార్బన్ ఇంకో కార్బన్తో లింక్, ఇలా ఒక చైన్ లాగా ఒకదానికి ఇంకో కార్బన్ కి లింకులు ఏర్పడుతూ పోతూ ఉంటే దాన్ని మనం క్యాటినేషన్ అంటే సెల్ఫ్ లింకింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ చైన్ మేనర్ ఇట్స్ కాల్డ్ క్యాటినేషన్. చైన్ మేనర్ అంటే ఇది బ్రాంచ్డ్ గా కూడా అవ్వచ్చు, ఇటు నుంచి ఇప్పుడు కూడా కార్బన్, దీని నుంచో కార్బన్, దీని నుంచో కార్బన్, దీని నుంచో కార్బన్, ఇలా కూడా పోవచ్చు క్యాటినేషన్ అంటే. లేదా రౌండ్ సైక్లిక్ గా కూడా ఉండొచ్చు కార్బన్ యొక్క క్యాటినేషన్. కార్బన్ 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 సైక్లిక్ గా ఉండొచ్చు, చైన్ షేప్ లో ఉండొచ్చు, లీనియర్ చైన్, బ్రాంచ్డ్, ఏదైనా రకాలుగా ఉండొచ్చు. బట్ సెల్ఫ్ లింకింగ్, కార్బన్ తోనే లింక్ అవుతూ ఉండే ప్రాపర్టీని మనం క్యాటినేషన్. సింపుల్ డెఫినేషన్, ఒక డెఫినేషన్ కూడా చెప్పాను. కార్బన్ క్యాటినేషన్ వల్లనే మనం పెద్ద పెద్ద కాంపౌండ్స్ మనం చూస్తుంటాం. చాలా పెద్ద హ్యూజ్ పాలిథీన్ కవర్లు అనేవి ఎట్లా ఫామ్ అయినాయి? కార్బన్ యొక్క క్యాటినేషన్ నేచర్ వల్లనే ఫామ్ అవుతాయి. పాలిథీన్ అంటే ఈథీన్ అనేది ఈథీన్ ఒక పెద్ద ఎన్ నెంబర్ ఆఫ్ ఈథీన్స్ ఒకదాంతో ఒకటి లింక్ అవటం వల్ల పాలీఈథీన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఈథీన్స్ కనెక్ట్ అయితే పాలిథీన్, అవే పాలిథీన్ కవర్స్ అంటారు. క్యాటినేషన్ అనే ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట కార్బన్ కి. కార్బన్ మాత్రమే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తో లింకింగ్ చేసుకోగలుగుతుంది. సిలికాన్, బోరాన్ దీని తర్వాత నెక్స్ట్ టైం లో వస్తే ఇది ఏర్పడంత పెద్ద పెద్ద చైన్స్ ని అవి ఏర్పాటు చేయలేవు. కార్బన్ మాత్రమే పెద్ద పెద్ద చైన్స్ ని ఏర్పాటు చేస్తుంది. సో కార్బన్ గురించి మనం హైబ్రిడైజేషన్ చూసాం, కార్బన్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం మొదటి వీడియోలో, రెండో వీడియోలో కార్బన్ యొక్క ఎల్లోట్రోప్ చూసాం, ఇప్పుడు క్యాటినేషన్ చూసాం. సో ఇదంతా మనం చూసి మనం ఒకటి కంక్లూడ్ చేయొచ్చు కదా, కార్బన్ ఈజ్ ఏ వర్సటైల్ ఎలిమెంట్ అని మనం డిసైడ్ చేయొచ్చా లేదా చెప్పండి? కార్బన్ డిసైడ్ చేయొచ్చు. ఇది బోర్డ్ ఎగ్జామ్స్ లో పిల్లలు అడుగుతారు. హౌ డు యూ డిస్కస్
ద వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్ ఎలిమెంట్ అంటారు. లేదా వై డు వి కాల్ కార్బన్ యాజ్ ఎ వర్సటైల్ ఎలిమెంట్ అంటారు. ఎందుకు అంటే ఇప్పుడే చూసాం కదా, కార్బన్ ఫార్మ్స్, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఒకసారి బ్రీఫ్ అవుతుంది, ఫార్మ్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. కార్బన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తుంది. కార్బన్ ఫామ్ చేసినన్ని కాంపౌండ్స్ వేరే ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్లో వేరే ఎలిమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఫామ్ చేయదు. తర్వాత రెండోది, కార్బన్ షోస్ క్యాటినేషన్. క్యాటినేషన్ నేచర్ ని ఇప్పుడే మనం చూసాం. కార్బన్ క్యాటినేషన్ ప్రాపర్టీని కలిగిన ఎలిమెంట్స్ లో కార్బనే టాప్. నెక్స్ట్, కార్బన్ ఫార్మ్స్ డిఫరెంట్ బాండ్స్. డిఫరెంట్ బాండ్స్ ఫామ్ చేయడం చూసాం. డిఫరెంట్ బాండ్స్, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది కార్బన్, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది కార్బన్, సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది కార్బన్, సింగిల్ ట్రిపుల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది, సింగిల్ డబుల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది, లేదా రెండు డబుల్ బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇలా రకరకాల బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఇన్ని రకాల లక్షణాలు ఉన్నాయి కాబట్టి we can call carbon as a versatile element. So this is the versatile nature of the carbon and ఇవి allotropes and catenation properties ఈ రోజు క్లాస్. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం హైడ్రోకార్బన్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.